జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ బంగ్లాదేశ్ ఉన్నారు కదా, ఆ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళపైన మన బీఎస్ఎఫ్ అయితే కాల్పులు జరిపింది. చూడండి, ఇంక న్యూస్ ఎట్లుంటుందో దీన్ని బట్టి మీరు ఊహించుకోండి. అర్థమవుతుందా? సరే, ఇంక మ్యాటర్కి వద్దాం. ఈ బంగ్లాదేశ్ వాళ్ళకు అసలు సిగ్గు శరం అనేవి ఏ మాత్రం కూడా లేవు. మానం ఆత్మాభిమానం అంతకన్నా లేవు. అసలు వీళ్ళు మనిషి పుట్టక ఎట్ట పుట్టినారో కూడా తెలియడంలే. అంత నీచంగా ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు అయితే ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ బంగ్లాదేశ్లో, అదే బంగ్లాదేశ్లో ఏర్పడిన పరిస్థితుల గురించి మీకు అందరికీ కూడా తెలుసు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా గత సంవత్సరం ఆగస్టు 5వ తారీఖున బంగ్లాదేశ్ను వదిలిపెట్టేసి భారత్లోకి పారిపోయి వచ్చిన దగ్గర నుంచి ఈ బంగ్లాదేశ్ వల్లకాడిగా మారిపోయిన సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే. తరువాత ఒక డెకాయిట్, వీడు ఒక దొంగ, చెప్పాలంటే ఒక తీవ్రవాది, వీడు ఒక బఫూన్ అయినటువంటి మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టాడు. ఈ మొహమ్మద్ యూనస్ ఒక నిష్ఠ దరిద్రుడు. ఏం తిడుతున్నాడో వీడు, ఇంకేం తిట్టే తెప్పితే న్యూస్ చెప్పడాన్ని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఓడి చేసేటటువంటి దారుణాలు అలాంటివి. మనకు దొరికింటే మెట్లతో కొట్టిందాం. చెప్పాలంటే మెట్ల దండేసి మన వాళ్ళలో ఊరేగింది. అట్లా ఇంకా నాకు బూతులన్నీ వచ్చేస్తాయి. అటోడు వీడు. సరే, ఈ మొహమ్మద్ యూనస్ తీవ్రవాదుల మద్దతుదారుడు కూడా. ఇదే అదునుగా భావించినటువంటి బంగ్లాదేశ్ జాంబీగాళ్ళందరూ కూడా రెచ్చిపోవడం ప్రారంభించాడు. ఎందుకు రెచ్చిపోరు? జైల్లో ఎవరైతే తీవ్రవాదులు ఉంటారో, తీవ్రవాద సానుభూతి పరులు ఉంటారో వాళ్ళందరినీ కూడా దగ్గరుండి మరి ఈడిపించాడు ఈ డెకాయిట్ గాడు, డాఫర్ గాడు. గత 5 నెలల నుంచి హిందువులపైన దాడులు చేయడం, అత్యాచారాలు చేయడం, వ్యాపారాలను లూటీ చేయడం, హిందువుల ఇళ్లను తగలబెట్టడం వంటి నికృష్టపు పనులకు తెరలేపినాడు. మీకు ఇక్కడ మరొక ముఖ్యమైన పాయింట్ చెప్తా చూడండి. బంగ్లాదేశ్ ఒక పవిత్ర భూమి అని, అక్కడ ముస్లింలు తప్ప వేరే ఎవరు కూడా ఉండకూడదని, బంగ్లాదేశ్లో ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తామని, అలాంటి పవిత్రమైనటువంటి బంగ్లాదేశ్ను హిందువులందరూ కలిసి అపవిత్రం చేస్తున్నారంటే వీళ్ళందరూ కొత్త నాటకానికి తెరదీశారు. అంతేకాకుండా తమకు అత్యంత శత్రు దేశం భారతదేశం అని, భారతదేశం మూలంగానే తాము ఇన్ని కష్టాలు పడతామని చెప్పి, కాబట్టి భారతదేశమే తమ మొదటి శత్రువు అంట మళ్ళా గొడవలు చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళకంటే కాదు, వీళ్ళు ఎట్ట పుట్టారో, వీళ్ళు ఎంతమందికి పుట్టారో కూడా నాకు అర్థం కావలే. భారతదేశం దయదలిస్తే, భారతదేశం వీళ్ళకు సపోర్ట్ ఇచ్చి పాకిస్తాన్తో యుద్ధం చేస్తే వీళ్ళకి ఈరోజు స్వేచ్ఛా వాయువులు పిలుస్తారు. అంటే వీళ్ళకి స్వాతంత్రం వచ్చింది. అలాంటి భారతదేశాన్ని ఈరోజు శత్రు దేశంగా చూస్తా ఎవరి వల్ల అయితే నరక యాతన అనుభవించారో అలాంటి పాకిస్తాన్తో మళ్ళీ వీళ్ళు చేతులు కలుపుతారు. అంటే ఎప్పటికైనా కూడా వీళ్ళంతా ఒకటేను, వీళ్ళదంతా ఒకటే భావజాలం, ఒకటే మనస్తత్వం అని చెప్పేసి వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అవునా కదా? నిజానికి బంగ్లాదేశ్ ఈరోజు కాస్తో కూస్తో బతుకుతుందంటే అది కేవలం భారతదేశం మూలంగానే. ఇక బంగ్లాదేశ్, ఇంక దీని గురించి చెప్పాలంటే నా ఇష్టపడాలి, దరిద్రపోటు దేశం. ఈ మాట ఎందుకంటానంటే, ప్రపంచంలో ఎక్కడా లేనన్ని రెడ్ లైట్ ఏరియాలు తెలుసు కదా మీకు. రెడ్ లైట్ ఏరియా అంటే ఏందా? ఆ రెడ్ లైట్ ఏరియాలో ఒక్క బంగ్లాదేశ్లోనే ఉన్నాయి. అంతేకాకుండా మన ఆసియాలోనే అతి పెద్ద రెడ్ లైట్ ఏరియా కూడా ఈ బంగ్లాదేశ్లోనే ఉండాలి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. వీళ్ళ పుణ్యభూమి, వీళ్ళ బతుకులు, వీళ్ళ బతుకుల్లో నా మెట్టు. ఇట్లాంటి వాళ్ళ హిందువుల వల్ల బంగ్లాదేశ్ అపవిత్రం అవుతుందంట. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా ఈ బంగ్లాదేశ్లో ఉన్నదంటే అట్లాంటి పనులు చేస్తే అపవిత్రం కాదు, హిందువులు ఉంటే మాత్రం అపవిత్రం అవుతుంది. ఆలోచించండి మీరు కూడా ఒకసారి. అలాంటి ఈ బంగ్లాదేశీలు ఇప్పుడు మన గురించి ఈ విధంగా మాట్లాడడం విడ్డూరంగా ఉండాలి. అవునా కాదా? ఇకపోతే అసలు విషయానికి వద్దాం. మొన్నటి నుంచి మన బీఎస్ఎఫ్ జవాన్లు బంగ్లాదేశ్ బార్డర్ వద్ద అతి పెద్ద కంచెని అయితే నిర్మిస్తున్నారు. కంచె అంటే బార్డర్లో మధ్యలో వస్తారు కదా, ఈ ఎంత ముడత అంతే అది. ఈ కంచెను నిర్మిస్తూ ఉంటే బంగ్లాదేశ్ ఆర్మీ వచ్చి మన బీఎస్ఎఫ్ బలగాలను అడ్డుకున్నారంట. వాళ్ళెంత, వాళ్ళ శక్తి ఎంత, వాళ్ళ బోతికి ఎంత, వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్కు అసలు నాకు ఏం అర్థం కావడంలే. కుక్క పోయి ఏదో సింహం మీదకో పులి మీదకో ఏదో మరిగినట్టున్నది వీళ్ళ కథలు చూడబోతా ఉంటే. ఇక ఇద్దరి మధ్య మాట పెరిగి మన బీఎస్ఎఫ్ జవాన్లు ఈ బంగ్లాదేశ్ సైనికులను కొల్లబడిచారంట. అంటే కుక్కను కొట్టినారు. దొరికినట్టు ఎరగదీసి పారేశారు. పిడిగుద్దులతో బంగ్లాదేశ్ సైనికులకు చుక్కలు చూపించారంట. అంతేకాకుండా బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి ప్రవేశిస్తున్నటువంటి ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళపైన కాల్పులు కూడా జరిపారు. ఎప్పుడూ లేనిది మొదటిసారి మన బీఎస్ఎఫ్ జవాన్లో ఈ బంగ్లాదేశ్ జాంబీలపైన కాల్పులు జరిపినారు. 2 రోజుల క్రితం ఈ వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలను నేను పెద్దగా పట్టించుకోవాలా, ఇదంతా ఒట్టిదేనని చెప్పేసి అనుకున్నా. కానీ ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందో తెలిసిన, మన రాయబార కార్యాలయానికి సమన్లు జారీ చేసిందంట. అంటే ఏమన్నా తెలిసిన, బంగ్లాదేశ్లో ఉన్న మన భారతీయ రాయబార కార్యాలయానికి సమన్లు అయితే జారీ చేశారు. అదేమనంటే, బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ పైన భారతీయ బీఎస్ఎఫ్ జవాన్లు తిరగబడి పిచ్చ కుట్టుడు కొట్టినారని, బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ను తరిమి కొట్టినారని, పైగా బంగ్లాదేశీల మీద కాల్పులు జరిపినారని, దానికి మీ సమాధానం ఏందంటూ ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం
మన భారతీయ రాయబార కార్యాలయానికి సమన్లో జారీ చేసింది. అర్థమవుతుందా? అంటే ఈ లెక్కన మన బీఎస్ఎఫ్ జవాన్లు ఈ బంగ్లాదేశ్ జాంబీలపైన కాల్పులు జరిపినారనమాట. అంటే నేను అనుకున్నది అది కన్ఫామ్, దీంట్లో మరొక డౌట్ అయితే ఎప్పుడూ లేనిది ఈసారి తీవ్రంగా రియాక్ట్ అయినటువంటి మన బీఎస్ఎఫ్ జవాన్లు ఈ బంగ్లాదేశ్ సైనికులను చెత్తగొట్టి వదిలిపెట్టారు. ఈ విషయం ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం పంపించిన సమన్ల ద్వారా ఇది నిజమే అని చెప్పేసి ప్రూవ్ అయిపోయింది. అంటే బంగ్లాదేశే తమంతట తాముగా తమ పరువును వాళ్ళే తీసుకున్నారు. అయితే ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం పంపించినటువంటి సమన్లను మన భారత ప్రభుత్వం ఏ మాత్రం కూడా లెక్క చేయాల, అసలు ఈ విషయం పైన స్పందించాల. అంటే ఏంది అర్థము? మనోళ్ళు సరిహద్దుల దగ్గర బంగ్లాదేశ్ జాంబీలకు సుక్కలు చూపిస్తారు. పైగా మీరు ఏది చేయగలిగితే, మీరు ఏది పీకగలిగితే అది పీక్కోండి అన్నట్టు అది లెక్క. అవునా? గొర్రె చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం పీకలేకపోయినారు భారత్ను, ఏం పీకలేకపోతున్నారు. వీళ్ళు ఏంది చేసేది? వీళ్ళెంత, వీళ్ళ బతుకెంత, వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఓయమ్మా మాకు పాకిస్తాన్ ఉన్నది సపోర్ట్ అన్నట్టు. ఒరే నాకు ఇంక ఏం మాట్లాడాలో తెలియదు. ఒక పాకిస్తాన్ కాదు, మీరు ఈ బంగ్లాదేశ్, పాకిస్తాను, చైనా ముగ్గురు కలిసి వచ్చినా కూడా 3 ఎంటికలు కూడా పీకలేరు భారత నుంచి. అర్థమవుతుందా? అది మ్యాటర్. ఏందో వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏందో, వీళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటారో అర్థం కాదు. మనకు సిగ్గు లజ్జ ఉంటే ఇప్పటికి కూడా మన దేశంలో మన చుట్టూరా ఎంతమంది వచ్చి బతుకుతారో ఈ బంగ్లాదేశ్ వాళ్ళు తరివేచ్చే భయం అనేది ఉంటుంది. మనోళ్ళు ఇప్పటికి కూడా మన పొరంబొమ్మడలు వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళకి డబ్బులు వచ్చేసాలన్నట్టు అట్ట వాళ్ళందరినీ తీసుకొచ్చి పక్కన పెట్టుకొని వాళ్ళ దగ్గర పనులు చేయించుకుంటున్నారు చాలా చోట్ల చాలామంది. మనకేడ సిగ్గు ఉన్నది, మనకేడ లజ్జ ఉన్నది. ఓయమ్మా పాకిస్తాన్ నుంచి ఎవరు 5 మందో 10 మందో తీవ్రవాదులు వచ్చారంటే ఊరి నాయన అవునా అని చెప్పి భయపడి ఉత్సవం పోసుకొని వచ్చారు. మరి వేలాది మంది కాదు లక్షలాది మంది ఉన్నారు ఇట్ట వాళ్ళంతా. ఇది ఈ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన దేశంలోకి వచ్చేవాళ్ళు. వాళ్ళు అందరూ కూడా తీవ్రవాద భావజాలం ఉండేవాళ్ళే. రేపు ఏదైనా ప్రమాదం జరిగో లేకపోతే ఏదైనా ప్లానింగ్ చేస్తే వీళ్ళందరూ కూడా చెప్పాలంటే వీళ్ళు ఏ రకమైన నిర్ణయమైనా తీసుకుంటారు. అప్పుడు మనకైనా లేదా ప్రమాదం అంటే ఇన్నాళ్ళు పనిచ్చి, ఇన్నాళ్ళు డబ్బులు ఇచ్చి ఎవడైతే ఆదుకున్నాడో, ఎవడైతే అవకాశం కల్పించాడో, ఎవడైతే చోటు కల్పించాడో చెప్పాలంటే వాడినే ఫస్ట్ టార్గెట్ చేసి వాడినే ఓచుకోవచ్చు. లేకపోతే వాడికే దింపుతారు ఫస్ట్. అర్థం చేసుకోండి చెప్పింది. ఎందుకంటే మన భవిష్యత్తు బాగుండాలంటే, మనం సేఫ్గా ఉండాలనుకుంటే ఇట్లా వాళ్ళందరినీ కూడా దూరం పెట్టాలి. మీరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం. మిత్రులారా, నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే ఈ న్యూస్ని తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. ఇంకొక విషయం, ఒక భారతీయుడిగా గర్వించండి. ఎందుకంటే మన బీఎస్ఎఫ్ జవాన్లో ఈ బంగ్లాదేశంలో పిచ్చ కొట్టుడు కొట్టేందుకు. అదేవిధంగా ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జాతీయవాదుల సపోర్టు, ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళ సపోర్టు, నిజమైన భారతీయుల సపోర్టు మాకు ఎంతో అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.